కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఈ యొక్క ప్రాంత వాసులు 37 రోజుల పాటు నుండి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. వీరికి మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఆదోని ఈ యొక్క దీక్ష శిబిరం దగ్గర ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఆదోని ప్రత్యేక జిల్లా చేయాలంటూ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. మరి ఎందుకు ఒక స్పష్టమైన హామీ అనేది ఈ యొక్క ప్రభుత్వం నుండి రాలేదంటారు? జిల్లాకి ఇది అర్హత కలిగిన ఆదోని జిల్లా ఇది. ఎందుకంటే చుట్టూ కూడా మంత్రాలయము, యమీనూరు, ఆలూరు, పత్తికొండ చుట్టూ గ్రామాలకు కూడా ఇది జిల్లా చేస్తే అందరికి కూడా అనుకూలంగా పరిపాలన సాగుతామని చెప్పేసి ఒక కోరిక ఉంది అందరికి కూడా. దీని నుంచి అర్హత కలిగిన జిల్లాగా ఎందుకంటా ఉన్నామంటే రైల్వే స్టేషన్ ఉంది, పెద్ద మున్సిపాలిటీ ఉంది, పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, తర్వాత దగ్గరలోనే రాఘవేంద్ర స్వామి మఠం ఉంది, టౌన్లోన ఈ స్టేట్లోనే లేనటువంటి మసీదు ఆదోన్లో ఉంది. అన్ని అర్హత కలిగిన ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు కాబట్టి, ఈ దృష్టిలో పెట్టుకొని అంటే ఆదోని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినారు కాబట్టి అన్ని అర్హత కలిగిన జిల్లా ఆదోని కాబట్టి జిల్లా ప్రకటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతాం. ఖచ్చితంగా ఏదో రకంగా ఆదోనికి ఇండస్ట్రీస్ వస్తాయని ఒక ఆశ, ఉపాధి కలుగుతామని ఒక ఆశ, సాగునీరు వస్తుందని ఒక ఆశ. ఎందుకంటే జిల్లా అయితే అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి ఒక నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. ఒక ఇది సెంటిమెంట్గా గట్టిగా అందరిలో వచ్చింది. ఇది ఆదోని జిల్లా కావాలని చెప్పేసి గతంలో ఇంత ఉధృత లేదు. ఈసారి ఖచ్చితంగా జిల్లా కావాలని చెప్పేసి ప్రతి మనిషి, ప్రతి వర్గం వాళ్ళు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ జిల్లా చేసేదానికి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు 6 జిల్లాలు చేస్తూ ఉన్నాడు. ఆయన 6 జిల్లాలు చేస్తాను, 3 జిల్లాలు చేసినాడు. మార్కాపురం చేసినాడు, తర్వాత రంపచోడవరం చేసినాడు, మదనపల్లి చేసినాడు. మళ్ళీ ఆదోని ఏం చేసింది? ఆదోని కూడా చేయొచ్చు కదా. ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ భాగాన ఉన్నటువంటి వెనుకబడినటువంటి 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా గతంలో ఇదే ఆదోని సెకండ్ ముంబైగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వారు ఎందుకు ఆలోచించలేదు? ఈ ప్రభుత్వం వాళ్ళు 6 జిల్లాలు ఇవ్వాలి అన్నప్పుడు మా ఆదోనిని కూడా జిల్లా బలంగా ఇక్కడ ఉండేటువంటి 5 నియోజకవర్గాల ప్రజలలో ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ రోజున అదే స్పందన మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా ఇవ్వాలని చెప్పి కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఆదోని ప్రత్యేక జిల్లా చేయాలని వీరు కోరుకుంటున్నారో దీనికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం చెల్లించి యొక్క ఆదోని ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని.